కుక్కని పెంచుకుంటారు, పిల్లిని పెంచుకుంటారు. కానీ సుధీర్ ఏంటో వింతగా టార్జన్ ని పెంచుకున్నాడు. మరి ఆ టార్జన్ తో సుధీర్ పడే పాటలు ఏంటో చూద్దామా? లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with the team. అనుభవించు రాజా, అనుభవించు రాజా, పుట్టింది పెరిగింది, పుట్టింది పెరిగింది ఎందుకు? ఏంటి ఇంట్లో అమ్మగారు అయ్యగారు లేరు, ఇది ఎంజాయ్ చేస్తున్నాను అనుకుంటున్నారా? అంత లేదు, ఇంట్లో అమ్మగారు ఉన్నారు, అయినా మన రేంజ్ వేరు. పనుడైనా అమ్మగారు ఏంట్రా హెడ్డేక్ ఉంది, టీ పట్టరండి. చూసారా, అది మన రేంజ్. షుగర్ తక్కువండి. చూసుకోలేదురా. మీరు కరెక్ట్ టీ పెట్టకపోతే మానేస్తాం ఇంట్లో. ప్లీజ్ 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 మానొద్దు, మా ఇంట్లో మాత్రం పని మానొద్దు. వీళ్ళు బాగా పెట్టుకోండి. చూసారు కదా, అది మన రేంజ్. పాప మా అమ్మగారు పిచ్చిదండి, అమాయకురాలు. మా అయ్యగారు 6 నెలలకు ఒకసారి ఊరు వస్తారు, పిల్లలు లేరు. మనుషులు అంటే చాలా అభిమానం, నన్ను అభిమానంగా చూసుకుంటారు. మీరు నమ్మట్లే కదా? అమ్మగారు ఏంట్రా ఒక 5,000 ఇవ్వండి. 5,000 దేనికి? మా తాతగారికి ఒంట్లో పోలేదు. అదేంటి మొన్నే చనిపోయాను? మా అమ్మకి 2 మొగుళ్ళు. అరే కరెంట్ బిల్ కట్టావా నువ్వు? నిన్న కట్టేసా కదా వైన్ షాప్ లో. అదేంటి కరెంట్ తీస్తారు? నాకు కరెంట్ బిల్ కి వైన్ షాప్ కి తేడా చేయక అలా వెళ్ళి కట్టేశానండి. అప్పుడు డౌట్ వచ్చింది 2 బాటిల్ ఎందుకు ఇచ్చాడని. ఏం చేసావు మరి బాటిల్? నాకు తెలియగానే తాగేశానండి అది. హలో హలో డార్లింగ్, ఇంటికి వస్తున్నానే, లీవ్ దొరికింది వారం రోజులు. 6 years తర్వాత 1 week కోసం వస్తారా మీరు? 1 week జాలే, కంటెంట్ ఉన్నోడికి. నువ్వు రెడీగా ఉండు. ఆయన రాగానే ఒక సర్ప్రైజ్ న్యూస్ చెప్పాలరా. మీరు కడుపుతున్నాను అని చెప్పండి, షాక్ అయిపోతారు. అరే నేను ఆ మాట చెప్తే ఆయన నాకు విడాకులు ఇచ్చేసి ఆయన షాక్ అయిపోతాడు. మరి ఏం చేద్దాం? ఆయనకి డాన్స్ అంటే బాగా ఇష్టం రా. వచ్చేసరికి మీరు డాన్స్ చేయాలి అంతేనా? అంతే. మీకు డాన్స్ రాదు? రాదు. నేను నేర్పిస్తారా? మంచి సాంగ్ ఏంటి రా? ఏం చేస్తున్నావు అమ్మగారితోనే? మీరు డాన్స్ చేస్తే ఇష్టం అని చెప్పని ప్రాక్టీస్ చేస్తున్నాను. ఏంటో ప్రాక్టీస్ చేసేది? నువ్వేంటి ఆడితే డాన్స్ చేస్తావు? బేసిక్ ఇస్తాను, అది చెయ్యాలి. అంటే మీకు డాన్స్ అంటే ఇష్టం కదండి. నేను నీ డాన్స్ చేస్తాను, వాడి డాన్స్ ఇష్టం కాదు. దా మన ఇద్దరు వద్దాం. ఏంట్రా మేడం ఏం చెప్పాను? ఇలా తీసుకున్నప్పుడు ఇలా అనవనా? అలా అనుకోండి. మీరేం చేస్తున్నారు? గుండు పగిలి నీకు సర్ప్రైజ్ తీసుకొచ్చానే. ఏంటది? టార్జు ఓకే ఓకే. ఈ ఊపిరి తప్ప ఏమన్నది, ఈ ఊపిరి తప్ప ఏమన్నది. ఇట్రా. ఏంటండి ఇది? అర్జునే మన ఇంట్లో పని చేయడానికి తీసుకొచ్చా. ఆల్రెడీ ఆడు ఉన్నాడు కదా. అదే సార్, ఇంట్లో పని మనిషి ఉంటాం, మళ్ళీ మనిషి ఎందుకు? ఆడికి నీకు పెద్ద తేడా ఉంది తెలుసా? ఏముంది, 2 ఆకులు కట్టుకుంటే నేను అలాగే ఉంటా. కరేపాకులు కట్టుకో, కరేపాకులు కట్టుకో. అబ్బా నువ్వు రోజు స్నానం చెయ్యాలి, ఆడి స్నానం చేయడు, నీళ్ళు అవసరంలా, ఆడికి బ్రష్ చేయక్కర్లా, డబ్బులు కూడా పని అవసరం, శాలరీ కూడా అడగడు. ఎందుకంటే నమ్మను. నమ్మవా? ఏది ఇందాక ఇచ్చిన డబ్బులే నీకు? ఏం చేస్తావు? 500 ఇస్తే నువ్వు ఖర్చు పెట్టుకుంటా. ఇటు చూడు అర్జు, తీసుకురా, ఎంజాయ్ చేయి. అలా చూపించినట్టండి. దొంగ నోట్రా అంటే ఇవి అది కూడా దొంగే. అర్జు కాళ్ళు ఒకరా. మెల్లిగా నొక్కు, చాలు 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 మొత్తం నొక్కేద్దాం. రే అమ్మగారు కాళ్ళు ఒకరా. ఏమండి? చూసావా ఎలా చేసాడు? ఏ పని చెప్తా పని. మా కాడ పని చెప్తే మేము చేస్తాం. నాకెందుకు డౌట్ అండి వీడి మీద. ఈడు మగాడే, ఈడికి ఫీలింగ్స్ ఉంటాయి, ఈడికి ఏదో ఉంటాడా? ఆడికి ఆడికి అలాంటి ఫీలింగ్స్ ఏ ఉండవు. ఉంటాయి సార్. ఉండవురా, ఉంటాయి. వాళ్ళు కూడా చూసుకుంటాడు. నేను నమ్మను. ఇట్రా నన్ను కొట్టు. అవును సార్, బాగోదు. కొట్టమే. బాగోదు సార్. కొట్టు. ఇవాళ ఇద్దరం కలిసి
సరే నువ్వు ఏం మనసులో పెట్టుకోవద్దే అన్నమే చేయేస్తే ఊరుకోలేదు కానీ మన ఇద్దరు లోపలికి వెళ్ళిపోతుంది సైలెంట్ గా. ఏమండి వాడు చూస్తున్నాడు. ఒక్కడ చూసిన ఏమవుతుంది ఆడికి ఫీలింగ్స్ ఉండవు, వాడికి తెలియదు ఎన్ని మామూలు ఉండదు. వాళ్ళ నుంచి 2 రోజులు వాడి దగ్గరకు వస్తున్నాడు చెప్తుంటే ఏం చేస్తున్నావురా? అమ్మో ఏంటి ఫీలింగ్స్ వచ్చేది పంపదీసి. నో నో నేనే నో జిమ్ ప్యాక్ మీ జిమ్ ప్యాక్ ఓకే ఇక్కడే ఉండు సరేనా? నువ్వు లోపల ఇది డేంజర్ గా ఉంది. నువ్వు ఇక్కడే ఉండి పడుకో. తాజ్ వెళ్ళరా వెళ్ళరా. అబ్బా ఇవి వేడి నీళ్ళు, ఇవి చల్లనీళ్ళు. రాజు దా. నమస్తే వేశారు. నమస్తే వేశారు. నమస్తే వేశారు. ఏంట్రా ఏమండి మా అమ్మగారు పెట్టిన ఫ్రిడ్జ్ చూడదే అంటే ఆడికి తెలియదు కదా అడవ మనిషి కదా. సారీ ఇంకో ఫ్రిడ్జ్ కొనుక్కున్నాను ప్లీజ్. మీ అమ్మలకు సారీ చెప్పి సారీ. ఏరా ఇన్ని సంవత్సరాలు ఎన్నో ముద్దు పెట్టుకోవాలి, ముద్దు పెట్టుకుంటావా? నువ్వు ముద్దు పెట్టుకోడు ఏంట్రా? రే నేను జాగ్రత్త హ్యాండిల్ చేయరా. నేను హ్యాండిల్ చేస్తాను. నేను చూస్తా. ఏకాంత వేళ సేవ రేపింది జ్వాల ఏం చేయమంటా కొట్టమంటాను చదివించి నీ సంపద. ఏంట్రా ఏమైందిరా? ఇచ్చిన మందు సైడ్ పెట్టి మంతాయి పడుగు పెట్టేద్దామండి. మంతాయి పడుగు పెడతా. రాజు కూర్చో. రాజు అయ్యండి ఒకటి అంటున్నాడు. ఆడు ఏబిసిడి లోదాగా చదువుకున్నాడు రా. రాజు వెళ్ళి జాగ్రత్త. నాకు తెలుసండి ఫీలింగ్ అర్థం చేసుకోగలరు. రే ఫోన్ వస్తుంది, ఒక రోజు నేను మాట్లాడతాను. హలో ఏంట్రా ఫోన్ మాట్లాడుకుని 2 నిమిషాలు? తాజు అమ్మగారు ముద్దు పెట్టాడు. పర్లేదులే. ఏంటి అమ్మగారు ముద్దు పెట్టాడు? ముద్దు పెట్టాడా? నేను పెట్టలేదండి, వాడే పెట్టాడు నాకు. పెట్టించుకున్నావు నువ్వు? పిచ్చి అనుకుంటాను రా.
అయ్యగారు ఆడ అమ్మగారు కనెక్ట్ అయ్యాడండి. రే, 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 కాజు, కాజు, ఛే! వెళ్ళండి అమ్మగారు ఓ, 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 ఓ అని చెట్టు మీద తిరుగుతారు. అమ్మో, రే, రే, అమ్మా. సో నాగ్ బాబు సార్ ఎలా అనిపించింది స్కెచ్? ఓకే బాగుంది సీను టార్జాన్ ఎఫెక్ట్ గుడ్ నైస్ అంటే రోజా గారు జీవితం లేకుండా ఉంటుందని తీసుకొస్తే మొత్తం జీవితాన్నే నాశనం చేశాడా టార్జు. బాగుంది.